స్వామి మీ పేరు చెప్పండి. ఇప్పుడు ఏ ఊరు, ఎన్ని రోజులు అవుతుంది, ఏంది పరిస్థితి, అసలు కొనుగోలు జరుగుతున్నాయా, రైతులకు ఎంత సమయం పడుతుంది, సడన్గా వర్షం వస్తే ఏంది పరిస్థితి? నా పేరు రమేష్ అండి. నేను రైతును. వాస్తవానికి ఏంటి అంటే మాకు ఈ ఐకేపీ సెంటర్ కానీ ఈ సొసైటీ సెంటర్లు కానీ ఏవైతే ఉన్నాయో మాకు సకాలంలో కాంట నిర్వహించకపోవడం వల్ల మొన్న వచ్చిన వర్షంతోనే ఆ వర్షానికి వడ్లు తడిసి మేము మ్యాచర్ వచ్చిన వడ్లు కుప్ప పోసుకుంటే ఆ వర్షానికి వడ్లు కలిసి ఆ కుప్ప అడుగు కింద మొత్తం మొలకలు వచ్చినాయి. రైతుకు చాలా నష్టం జరుగుతుంది. వాస్తవంగా ఏం చెప్తున్నాయి ఉన్న ప్రభుత్వాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరు ఏ ప్రభుత్వం అయినా రైతును ఆదుకోవాలి, రైతు లేని రాజ్యం లేదు, రైతు లేని దేశానికి భవిష్యత్తు లేదు, రైతు లేని దేశంలో బతుకు లేదు అని చెప్తున్నారు. కానీ ఇలా రైతు బతుకు ఎట్లా ఉన్నదంటే, రైతు దీనస్థితి ఎట్లా ఉన్నదంటే అమ్మబోతే అడిగి ఉన్నది, కొనబోతే కొరువు ఉన్నది రైతు బతుకు. ఇలా మార్కెట్లో దొరికే వస్తువు కంటే అధ్వానం బతుకైపోయింది ఇలా రైతు బతుకు. ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కల ఏంటి అంటే రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, రైతుకు న్యాయమైన ఏ ప్రభుత్వమైనా న్యాయం చేయకపోవడం వల్ల, ఎటు చేసి ఏ ప్రభుత్వం వచ్చినా రైతులతోనే, రైతే రాజు, రైతు లేని రాజ్యం లేదు, రైతు లేని దేశం లేదు, రైతు లేని భవిష్యత్తు లేదు అని రైతుల వెన్నుపూసలు ఇరుగ్గొట్టి ఇలా రైతులతోని మరి ఇలా ఆటలాడుకుంటున్నాయి ప్రభుత్వాలు. వాస్తవంగా రైతు ఎక్కడైనా కానీ ఎద్దు వేసిన వ్యవసాయం ఎక్కడ పైకి రాలే, మరి ఆడబిడ్డ వేసిన ఇల్లు ఎక్కడ పైకి రాలే, రైతు వేసిన రాజ్యం ఎన్నడూ కూడా పైకి రాదు, రైతు వేసిన రాష్ట్రం ఎన్నడూ కూడా పైకి రాదు. రైతుల ఉసురు కలిగి, రైతుల గోసలు కలిగి, రైతుల శాపనార్థలకు గురై ఎవరైతే రైతులను హింసించుకున్న ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రైతుల శాపనతో మరి పతనం అవడానికి ఇది ఒక నిదర్శనం. వాస్తవంగా ఎటు చేసి రైతులేనండి, మిల్లర్లు బాగానే ఉంటారు, మరి ఐకేపీ సెంటర్లలో పనిచేసే వాళ్ళు బాగానే ఉంటారు, సొసైటీ వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళందరూ బాగానే ఉంటారు. రైతుల మీద 42 భర్తీ అంటారు, కింటలకు 5 కిలోలు కట్ చేస్తున్నారు. మరి అప్పుడు పోయిన సంవత్సరం అయింది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు 42 భర్తీ ఉండే పాతది ఒక గోనె సంచికి ఇప్పుడు 42 కిలోల 400 అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే 43 అయితేనే పెట్టుకుంటాం, లేకుంటే పెట్టాం. మళ్ళా అయితే అప్పుడు ఏదైనా కానీ కామన్ కింద ఏ గ్రేడ్ కిందనే పోతుండే, ఏ గ్రేడ్ కిందనే వడ్లు అమ్ముతుండే, ఏ గ్రేడ్ ధరనే రైతుకు వస్తుండే. ఇలా ఏ గ్రేడ్ తీసేసి బి గ్రేడ్ తీసుకొచ్చి అందులోపల క్వింటాల్కి 20 రూపాయల చొప్పున మరి రైతుకు కట్ చేస్తున్నారు. అది క్వింటాల్కి 20 చొప్పున కట్ అవుతుంది. ఈ ఏదో భర్తీ 42 పెట్టే 42 కిలోలు 200 పెట్టే భర్తీ 43 పెట్టి ఇంట్లో 8 కిలోల 800 గ్రాములు ఇంట్లో వడ్డు తీసుకుంటున్నారు. మరి గ్రేడ్ కింద 20 రూపాయలు రైతుకు మరి 20 రూపాయలు కట్ చేస్తున్నారు. మరి దాని పేరిట ఇయ్యాల ఒక సంచికి 800 గ్రాములు అంటే మరి 3 బ్యాగులు కలిపితే 324, ఈ 240 అంటే 3 కిలోలు 4 కిలోలు క్వింటల్కి పోతుంటే ఇలా రైతుకు ఎంత నష్టమని ఎవరు కూడా రైతు గురించి ఆలోచిస్తలేదు. దయచేసి మీడియా పరంగా నేను ఒకటి చెప్తున్నా, మీరే కలుసుకుంటే కానీ ఏది లేదు, మీరే కలుసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వాలే కూలిపోయినాయి. మీరే కలుసుకుంటే మరి రాష్ట్రంలో ఎంత పెద్ద నాయకునైనా కానీ బజారు మీద నిలబెట్టింది మీడియా. ఒక్కసారి మీ మీడియా వాళ్ళు మాకు అవకాశం ఇచ్చి మా రైతుల బాధలు సాధలు తెలుసుకొని మా రైతుల గురించి మరి దయచేసి చెప్తున్నా, మీడియా రూపకంగా మీడియా వాళ్ళందరూ చెప్తున్నా, ఒక్కసారి మా రైతుల కష్టమేందో ఒక్కసారి మా గురించి ఆలోచించి ప్రతి మీడియాలో మా గురించి చెప్పవలసిందిగా నేను మీడియా ప్రతినిధులందరినీ నేను కోరుకుంటున్నా. నాకు 4 ఎకరాల భూమి ఉంటే నేను అందులో పంట పండించుకున్నా, నాకు దిగుబడి ఖర్చు పెట్టుబడి ఇవన్నీ పోతుంటే ఇలా అమ్ముకుంటే కూడా ఏమస్తలేదండి. ఇలా మిల్లుకు డైరెక్ట్ అమ్ముకుందామంటే 1600 1400 అంటారు. ఇలా సొసైటీ నుంచి అమ్ముకుందామంటే ఏ గ్రేడ్ రేట్ అంటారు, ఏ గ్రేడ్ నుంచి బ్రీ గ్రేడ్కి వచ్చింది, బ్రీ గ్రేడ్కి వచ్చి మొత్తమే కొన అనే పరిస్థితికి వచ్చింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు అన్నయం పెడుతూ సున్నయం పెడుతూ దయచేసి ఒకటే చెప్తున్నాం, మా రైతులను ఆదుకోండి, మా రైతులకు సహకరించండి. మా రైతుకు సహకరించిన ప్రభుత్వం ఏదైనా అది మరి పునాదితో నిలబడుతుంది. మా రైతులను ఎవరైతే కష్టపెడుతుందో మా రైతులంతా ఏకమై రోడ్డు మీదకి వస్తే ఎంత పెద్ద లాయకులే కానీ వాళ్ళ పునాదుల రైతుల కాంచెలి
కదిలిచ్చే అవసరం ముందుందని రైతులు కూడా ఒకటే దయచేసి చెప్తున్నా. రైతులంతా ఏకదాటికి వచ్చి ఇలా రైతులంతా ఒకే, ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవ్వరు లేరు, ఏ పార్టీలో ఏ నాయకులు ఉన్నా మనకు అవసరం లేదు. మనం కష్టం చేసి పండించే రైతులను ఒక్కసారి రోడెక్కితే మనం రోడెక్కిన రైతు ఎన్నడన్నా రస్తా రోకలు చేసిన రోజులు ఉన్నాయండి. మా 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 ఏంటంటే మాకు పనులు ఉంటాయి, మేము పొద్దుగా లేకపోతే వ్యవసాయం చేసుకునేటోళ్ళం, నాగలు బట్టి దున్నుకునేటోళ్ళం, ఒడ్లు ఎక్కునేటోళ్ళం, మరి ఇత్తనం అలుకునేటోళ్ళం. రైతు అనేటోడు ఎప్పుడు రోడ్డు మీద కలవాడు, ఏదో రాజకీయం చేయలే. ఒకవేళ రైతు అనే రాజకీయం చేసి ఇలా మేము పండించే పంటలు రైతు అనే వ్యక్తి ఇలా బంద్ పెడితే మరి పట్టణాలలో ఉన్న లీడర్లంతా మరి తిండి దొరకక అలమడించిపోవాలి. ఇలా రైతు నిజమండి, ప్రభుత్వాలన్నీ వాళ్ళకే ప్రభుత్వాలు మారుతున్నాయి, రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తుంది. సో మరి ఇంత టైం ఎందుకు పడుతుంది? గోనె సంచులు లేవా, లారీలు లేవా, అధికారులు స్పందిస్తలేరా? ఎవరు దీనికి బాధ్యులు ఎవరు? వాస్తవంగా మన మిల్లులు అంటే మాకు తెలియదు, మాకు అక్కడ దాకా పోలేమండి. మాకు ఇక్కడికి వచ్చి ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళకి ఐకేపీ సెంటర్ అధికారులు వస్తారు. ఐకేపీ సెంటర్ల అధికారులు వస్తే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడి నుంచి మాకు పైనుంచి మాకు లారీలు పంపలేరు, మాకు పైనుంచి సర్క్యులేషన్ రాలేదు, మాకు పైనుంచి ఆన్లైన్ రాలేదు. ఏమన్నా అంటే ఆన్లైన్ అంటారు, ఆ ఊరు కాడ పెడుతురు, ఈ ఊరు కాడ పెడుతురు అంటారు. మమ్మల్ని కాలయాపన చేసి మాటలతో మభ్య పెడుతురు తప్ప మమ్మల్ని మా రైతుల కష్టాలు తీర్చడానికి ఎవ్వరు కూడా పనిచేస్తలేరండి. ఏ ప్రభుత్వం కూడా పనిచేస్తలేదు, ఎవ్వరు కూడా పనిచేస్తలేదు. మా పుట్టగొట్టే పైకి వచ్చిన వాళ్ళు, రైతుల పుట్టగొట్టే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప రైతుకు న్యాయం చేసేటోళ్ళు ఎవ్వరు లేరండి. ఏం చెప్తారు మొత్తానికి ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కటే చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఆనాడు నేను రైతు బంధు అడగలేదు. ఆనాడు రుణమాఫీ అయిందా? పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందా? రైతు బంధు పడుతుందా టైంకు? ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చిన రైతు బంధు ఇది ఎప్పుడు ఇవ్వాల్సినది? ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో మరి మేము అడగలేదు. మేము రైతుల ఎన్నడూ కూడా చేయగాపి అడగలేదు. రైతు బంధు ముఖ్య ఉద్దేశం ఏంది? రైతుకు పెట్టుబడి సాయం కింద ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి ఎప్పుడు రావాల్సింది, ఎప్పుడు వస్తుంది? రైతు బంధు పెట్టుబడి సాయంగా ప్రవేశపెట్టిన రైతు బంధు ఏదైతే ఉందో పెంచిండు రేవంత్ రెడ్డి గారు, పెంచిండు. దాన్ని పెంపు చేసి మనం మేము అడగలే, రైతులను అడగలే, ఆయనే పెంచిండు. పెంచకుండా పర్లేదండి. మాకు సకాలంలో మాకు అందించే రైతు బంధు సకాలంలో మాకు అందించినట్టుంటే మందు బత్తాలకు మాకు ఏదో ఉడతభక్తి సాయం లెక్క మాకు మందు బత్తాలు వెళ్ళడానికి పనిచేస్తుండే. అది మరి ఏదైతే రైతు బంధు ఉందో 2 సార్లు ఎదనామం పెట్టిండు. మూడోసారి ఆయన గెలిచినాక 3 సార్లు వేసేది ఎదనామం పెట్టిండు. మరి రెండోసారి మొదలు పెట్టిండు. ఫస్ట్ ఒకసారి వేసిండండి, ఇప్పుడు రెండోది మొదలుపెట్టి 1 ఎకరాకి వేసిండు. తర్వాత మొన్న ఇన్స్టాల్మెంట్లో 2 ఎకరాలకు వచ్చింది. 2 ఎకరాలు పడి ఇప్పటికి 15 రోజులు అయితే 3 ఎకరాలు లేదండి. దాంతోపాటు రుణమాఫీ అంటే వాస్తవంగా ఇవాళ చిన్న సన్నకారు రైతు భార్య పుస్తలు కుదబెట్టుకొని ఓ సౌకర్య దగ్గర వచ్చి అప్పు తెచ్చుకున్న రైతుకు ఇలా రుణమాఫీ కాలేదండి. అది వాస్తవానికి సన్నకారు రైతులు తప్ప నష్టపోయింది రుణమాఫీ కాంది ఎవరికి అంటే చిన్న సన్నకారు రైతులకు తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే మరి ఆ కౌలుకి ఇచ్చుకొని ఎవరైతే బండలకు అమ్ముకొని ఏవైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ రుణమాఫీ అయింది. కానీ మరి నాగల బట్టి దున్నే రైతుకు రుణమాఫీ ఇలా కాలేదంటే కాలేదు. వాస్తవానికి ప్రభుత్వం మరి ఈ రైతుల మీద ఎందుకు ఇంత నిరంకుశ పాలన చేస్తుందో, ఈ రైతుల మీద ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో మాకు అర్థమైతలేదు. అయ్యా రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా మా రైతులందరూ దయతలిచి మేము పండించిన పంట మరి మా ధాన్యాన్ని ఈ వడగాళ్ళ వానకు ఏం జరుగుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ పరిస్థితి ఉంటుందో తెలుస్తలేదు. ఈ యొక్క మేఘాలు ఎప్పుడు వచ్చి వర్షం పడుతుందో తెలుస్తలేదు. వర్షం పడితే ఈ ఉన్న వడ్లు మాత్రం చెరగొట్టు వానలు ఈ ఉన్న వడ్లు ఏవైతే కుప్పలు ఉన్నాయో ఒక్కటి కూడా మా చేతికి రావండి. పోయి కాజీపూర్ షేర్లమే అంచెలు పట్టుకొని దేవుకోవాల్సిన పరిస్థితి తెప్పియకు రేవంత్ రెడ్డి గారు. దయచేసి మా వడ్లు కొనండి. మా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయంటారా? ఈ ఫ్రీ బస్సు కొన్ని పథకాలు అయితే డబ్బులు వేస్టేజ్ అవుతుంది. సో దానిపైన ఎట్లా అంటారు మరి? అయితే మేము ఏమంటున్నామంటే ఫ్రీ బస్సు అంటే ఆ ఫ్రీ బస్సు పెట్టుమని ఎవరు కూడా అడగలేదండి. ఫ్రీ పథకాలు ఎవరు అడగలేదు. ఇస్తా అంటే ఎవరైనా ఆశపడతారు. ఇప్పుడు ఈ మనీ ఎవరు చేయగలరండి? ఇస్తా అంటే ఎవరైనా ఆశపడతారు. ఇస్తాన్నారు కాబట్టి ఇప్పుడు మేము ఎవరు పెట్టుకున్నారండి? ఇలా బడ్జెట్ లేదు మా దగ్గర, అప్పులు ఉన్నాయి, అప్పుల రాష్ట్రం అయింది, మరి కొత్త అప్పులు తేవాలంటే మేము ఫ్రీ బస్సు పెట్టుమని అడగలేదు. ఎవరు అడగలేదు కదా, ఇచ్చిన పథకాలు ఏమైనా ఎవరు అడగలేదు కదా. కష్టపడి పండించిన రైతుకు సకాలంలో పెట్టుబడి సాయం ఇవ్వాలి, ఎంఎస్పీ అనేది కరెక్ట్ ఇవ్వాలి, సరైన సమయంలో సరైన సాయం చేస్తే రైతుకు న్యాయం అవుతుంది. అప్పుడు రైతు రాజు అవుతాడు.
నేను ఒకటే సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఈ ఉన్న మినిస్టర్లు కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అందరినీ నేను ఒకటే కోరుకున్నా, ఒక్కసారి మీరు రైతు బిడ్డగా పుట్టినోళ్ళు ఇవాళ ఖద్దరు చెట్టు మీ ఒంటి మీదకి ఖచ్చితంగానే ఈ రైతులను కళ్ళల్లో మంటలు మండించుకుంటున్న రైతులను చూస్తే అది కాదు. ఒకప్పుడు నువ్వు పుట్టిన రైతు కుటుంబం నుంచే ఒక్కసారి రైతు గురించి ఆలోచించుర్రి. రైతుకి ఏదైతే సాయం చేస్తా అంటారో సకాలంలో దాన్ని రైతులకు అందించుర్రి. రైతులకు అందిస్తే ఇలా రైతే రాజు కావాలంటే ప్రభుత్వం పెట్టిన పథకాలు సకాలంలో రైతుకు అంతనే రైతు రాజు అవుతాడండి.